ఈ పంట పండించాను, ఈ పంట చేతికి వచ్చిన తర్వాత అమ్మి అప్పు తీరిస్తే కొంత మిగిలింది మనకి అనుకుంటారు. మీరు అనుకునేది ఒకటి, కానీ మీ హృదయాల్లో ఎవరికి స్థానం లేదు? దేవుడికి స్థానం లేదు. దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇవ్వటం లేదు. నష్టాలు, అప్పులు, ఆర్థిక సమస్యలు ఇవి కూడా శిక్షలో భాగమే. దేవుడిని గుర్తు చేసుకోవటానికి దేవుడిచ్చే అవకాశం. ప్రాణమేం తీయట్లేదు కదా, ఏం చేస్తున్నాడు? ఒక దెబ్బ కొడుతున్నాడు అంతే. మీరు దేనికోసమైతే విత్తారో, ఏ ఉద్దేశంతో అయితే మీరు పంట వేశారో ఆ ఉద్దేశం నెరవేర్చబడటం లేదంటే దేవుడు మనలను శిక్షిస్తున్నాడు అని. కాబట్టి ఈ విధంగా కోతకాలం ముందు 3 నెలలు వాన లేకుండా చేస్తుని ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతుని మేఘాలుగా ఆజ్ఞేస్తాడు. ఇక్కడ వర్షాలు కురిస్తేనే అందరూ పైకి చూసి సంతోషపడతారు, బాగా మేఘాలు కమ్మిని అని. ఇంకొక అరగంట తర్వాత చూస్తే ఇక్కడ మేఘాలు ఎక్కడ ఉంటాయి? వేరే చోట ప్రయాణం వెళ్తూ ఉంటాయి. అరే ఇక్కడ